హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి ఉందండి, వెహికల్ వచ్చేసి హుండై క్రేటా ఉంది. ఇది మోడల్ వచ్చేసి 2020 ఉంది. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు. వెహికల్ పరంగా చూసుకున్నా కానీ టోటల్ జెన్యున్ వెహికల్ ఉంది. ఇంకొకటి చాలా స్మూత్ ఉంది, సైలెంట్ ఉంది ఇంజన్ కూడా. మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్సే, నేను ఇది కూడా ప్రత్యేకించి చెప్తున్నాను ప్రతిసారి కూడా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి, రెగ్యులర్గా అదే చెప్తున్నాను నేను కూడా. ఓకేనా. కానీ అట్లా చెప్పినా చేస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. వెహికల్ బయట నుంచి ఎట్లా ఉందో మీకు పిన్ టు పిన్ చెప్తున్నాను. మీకు ఫొటోస్ కూడా ఎక్కడెక్కడ డాట్ కనిపిస్తుంది, డెంట్ చిన్నగా ఉన్నది, అది కూడా మీకు కనిపిస్తుంది. నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి సార్. మన వెహికల్ ఫొటోస్ డీటెయిల్స్ మొత్తం నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేస్తే టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఓకేనా. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా నేను వెహికల్ డీటెయిల్స్ మీకు చూపిస్తూ చెప్తాను. ఓకేనా. ఇదండి మనం చెప్పిన వెహికల్ వచ్చేసి క్రేటా S6 అండి. పాయింటర్ మీకు సన్ రూఫ్ ఉంది, మోడల్ వచ్చేసి 2020 ఉంది. ఇది మీకు ఎక్కడ కానీ అంటే పెద్దగా కనిపించేది అంతగా పెద్దగా ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ పెద్ద పెద్దగా ఏం లేవు. ఆ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మీకు అది కూడా మీకు చూపిస్తా. ఈ కొందరు అంటున్నారు సార్ మీరు కొంచెం టైం తక్కువ పెట్టి అంటున్నారు సార్. మీకు ఇది మాత్రం చూపించకపోతే మళ్ళీ మీరు రేపు వచ్చిన తర్వాత ఏమి కూడా నన్ను అడగద్దు అనద్దు, అట్లా అని చెప్పేసి చెప్తున్నా సార్. మీకు అదొకటి మీరు కొంచెం గమనించుకోండి. ఇది డీజిల్ వర్షన్. ఇది రీడింగ్ వచ్చేసి 1,42,000 ఉంది సార్. ఇది చూసుకోవచ్చు. ఈ స్క్రాచెస్ వచ్చేసి ఇవి చూసుకోండి. మీకు ఇక్కడ డెంట్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా, స్క్రాచ్ ఒకటి ఉంది ఇక్కడ. మీకు ఇంత పిన్ టు పిన్ చెప్తున్నాను. లెఫ్ట్ సైడ్ వరకు వచ్చేసి ఇక్కడ చిన్న డెంట్ ఉంది. ఓకేనా. ఓవరాల్గా వెహికల్ మాత్రం సూపర్ ఉంది సార్. ఇది నేను డ్రైవ్ చేసి చూసినా కానీ మీకు చెప్తున్నాను నేను, మీరు ఒక్కసారి గమనించుకోండి. సరే, ముంగటగా ఒక్కసారి ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఈ ముందు భాగంలో బంపర్కు ఇక్కడ కొంచెం చిన్నగా పెయింట్ అనేది పోయింది. అంటే కొంచెం తీసేటప్పుడు పెట్టేటప్పుడు మామూలుగా తలిగింది ఇది అంతే, కానీ యాక్సిడెంట్ కాదు. ఇది కూడా చూసుకోవచ్చు, వాటర్ పైన కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. జస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఉన్నాయి సార్, మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు లేట్ చేయకుండా మీకు ఇంటర్వ్యూ చూపిస్తా, చూడండి. మీకు ఈ సందర్భం ఏదో వస్తుందో దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను నేను. ఓకేనా. ఒక్కసారి అయితే మీరు ఇంటర్వ్యూ గమనించుకోండి, మీకు కూడా తెలిసిపోతుంది. ఓకే, డాష్ బోర్డ్ పరంగా చూసుకుంటే కానీ నీట్గా ఉంది, చాలా క్లియర్ ఉంది సార్. ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇది మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. కింద మ్యాటింగ్ అనేది చూపిస్తా చూడండి. కింద మ్యాటింగ్ సూపర్ ఉంది. ఇది కూడా ఓనర్ వాష్ చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు కింద సీట్ల పరంగా చూసుకున్న సీట్లు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. ఇది చూసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. డీజిల్ వర్షన్ ఇది. మీరు కొంచెం చూస్తే గమనిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అంతకుమించి నేనేం చెప్పలేను సార్. ఎందుకంటే టైంపాస్ చూసి మరి రేట్లు మళ్ళీ అడుగుతున్నారు మోడల్ ఏంటిదని. సరే, ఇప్పుడైతే మీకు ప్రజెంట్ దీని గురించి చెప్తాను. మీకు చూసుకోవచ్చు. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం మ్యాటింగ్ కానీ సీట్లు కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు ఇది కూడా నేను టోటల్ చెప్పడానికి కారణం ఏంటంటే, కానీ అందరు చెప్పే వేరు, నేను చెప్పే వర్షన్ వేరు ఉంటుంది. మీరు అదొక కొంచెం గమనించుకోండి. డోర్స్ పరంగా చూసుకుంటే మాత్రం డోర్స్ మాత్రం ఏవి కానీ రీప్లేస్ కాలేదు, ఇది గ్యారంటీ చెప్తున్నాను నేను. వెహికల్ మాత్రం మంచి స్టాండర్డ్లో ఉంది, షోరూమ్ పీస్ ఎట్లా ఉందో అట్లా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ లేదు, అంటే డ్యామేజ్ ఏం లేదు. సీట్లు కూడా యాజ్ ఇస్ ఓకే ఉన్నాయి సార్, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. సీట్స్ కూడా చెక్ చేసుకుంటే ఓకే. అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీరు ఇది గమనించుకోవచ్చు. ఇది పాండమిక్ సన్ రూఫ్ సార్. ఇది పాండమిక్ సన్ రూఫ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. మీకు ఇది కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఏసీ కూడా ఓకే, చిల్డ్ ఉంది సార్. ఏసీ వర్క్ చేస్తుంది. USB ఉంది ఇక్కడ చూసుకోవచ్చు, ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇది కూడా ఓకే. మీకు ఇప్పుడు డిక్కీ చూపిస్తా చూడండి. మీకు ప్రతి ఒక్కరు చెప్తా, డిక్కీ కానీ బాండ్ కానీ గ్లాస్ కానీ ఏమున్నా నాకు ఖచ్చితంగా చెప్తా. ఓకే, చూసుకోవచ్చు. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఎక్కడ డ్యామేజ్ అయినా కానీ మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది. నేను కూడా చెప్తాను, ఏదైనా చేంజెస్ ఉంటే అది కూడా లేని దానికి ఉన్నదా లేదని చెప్పడం అది కరెక్ట్ కాదు, కాబట్టి నేను అట్లా కూడా చెప్పాను నేను. సోళ్ళు అనుకోవడం మాత్రం కొంచెం పక్కకోండి, మీరు మీ పని మీరు చేసుకోండి. ఎవరికైనా మంచి యూజ్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి, మీకు అది ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు డిక్కీలో చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ రస్ట్ కానీ ఏం లేదు, మంచిగా ఉంది వెహికల్ మాత్రం. ఇందులో పానా జాగ్రత్త అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ చెక్ చేసిన, చూసుకోవచ్చు. ఇందులో ఉంటాయి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో జాక్ ఉంది. ఓకేనా. ఓకే, స్టెఫిన్ చూసుకుంటే మాత్రం బాగానే ఉంది. 90%కి ఎక్కువ ఉంటుంది సార్ ఇది. ఓకేనా.
కొందరు ఇక టైర్స్ కూడా అడుగుతున్నారు. ఇక టైర్స్ గురించి ఇది చెప్తేనే ఎవరు చూస్తున్నారు అంటే ఇక టైర్స్ వారికి ఎవరు పోతారు సార్? ఆ? నేను అందుకోసం లైట్ తీసుకున్నాను టైర్స్ గురించి. మీకు నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి, మళ్ళీ చెప్తున్నాను నేను. రీడింగ్ వచ్చేసి 1,42,000 ఉందని షోరూమ్ ట్రాక్, ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఓకేనా? మీకు అట్లాగే దీని లైట్స్, ఇండికేటర్స్ కానీ ఏమున్నా చెప్తా. ఇక్కడ ముంగట చూసుకుంటే పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను చూపిస్తా కదా, మీరు కొన్ని నార్మల్గా అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోతుంది సార్. ఇది పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తుంది, డోర్స్ కానీ ఏవి చేంజ్ లేవు. ఇక్కడ వాయిస్ కమాండింగ్ చూసుకోవచ్చు. మీకు బ్యాక్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది మీకు అది కూడా చూపిస్తా చూడండి. రివర్స్ కెమెరా ప్రాబ్లం ఏం లేదు, ఇది కూడా నేను ఆల్రెడీ చెక్ చేసినా కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇది గేర్స్ వచ్చేసి సార్ 6+1 ఇది మాన్యువల్ ఇది. ఓకేనా? చెక్ చేసుకుంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. చూసుకో సార్, ఆల్రెడీ నేను పాండ్రమిక్స్ సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఓపెన్ అవుతుంది ఇది డైరెక్ట్. ఓకేనా? మీకు ఇది కూడా వర్క్ చేస్తున్నా చెప్పడానికి ఉద్దేశంతో చెప్తాను సార్ నేను. ఓకే, పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చండి, క్లోజ్ చేస్తున్నా ఆల్రెడీ నేను. ఇది కూడా మీకు ఇది వర్క్ చేస్తుందా లేదా చూపించాలి కదా. నేను అప్ టు డేట్లు మీకు ఇస్తుంటాను నేను, ప్రతిది ఒకటి చూసుకోవచ్చు. ఇది కూడా ఫుల్ఫిల్. ఓకేనా? లెంత్ అనుకో చూడండి సార్, మీకు ఐడియా ఉంటుంది సార్. ఇప్పుడు ముంగట మీకు డిక్కీ కూడా బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. బానెట్ కానీ ఏది కానీ చేంజ్ ఏం లేదు సార్, టోటల్ ఒరిజినల్ ఉంది. బానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అట్లాగే మేము ముంగట ఆపరణ చూసుకున్నా కానీ ఆపరణ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. ప్లస్ లీకేజ్ కూడా అట్లాంటిది ఏం లేదు, మైనస్ అంటూ ఏం లేదు సార్. వెహికల్ డైరెక్ట్ తీసుకొని వాడుకోవచ్చు, అట్లా ఉంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సార్ వెహికల్ మాత్రం. 100% గ్యారెంటీ చెప్తున్నాను. ఓకేనా? సరే, అదంతా సెకండ్ మ్యాటర్. మీకు ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను చూడండి. హెడ్ లైట్ కానీ, ఇండికేటర్స్ కానీ, ఫోగ్ ల్యాంప్స్ కానీ పర్ఫెక్ట్. ఇటు సైడ్ మాత్రం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూపిస్తారండి. హెడ్ లైట్ కానీ, ఇండికేటర్ కానీ, ఫోగ్ ల్యాంప్స్ కానీ పర్ఫెక్ట్. అంటే మీకు మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ రెండు సైడ్లో మిర్రర్ సైడ్ రెండు వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్. దీని ప్రైస్ చేసి ఓనరు 14,20,000 చెప్తున్నాడు. ఆ షోరూమ్ ప్రైస్ ఎంత ఉందనేది మనకు అనవసరం సార్. ఇది మన సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పెడుతున్నాం అంతే. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఎట్లాంటి మైనస్ ఏం లేదు. టోటల్స్ అది జెన్యూన్ ఉంది, ప్లస్ నాన్ యాక్సిడెంట్. ఎక్కడ కానీ దీనికి మైనస్ పాయింట్ ఏం లేదు సార్. దీనికి వెహికల్ మాత్రం అట్లా సూపర్ ఉంది. నేను అట్లాంటి వెహికల్స్ మాత్రం చాలా వరకు పెడుతుంటా నేను. చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు బీడింగ్ కూడా చూపిస్తా చూడండి. బీడింగ్ కూడా ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఒక దానిలో కాకపోతే ఒక దానిలో మీకు ఐడియా ఉంటుంది సార్. బీడింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఏది కానీ మైనస్ ఏం లేదు. కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది అట్లా ఉంటారు అన్నట్టుగా. ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డైరెక్ట్ చెప్తున్నా కాబట్టి మీకు 100% మీకు తెలిసిపోతుంది. నా ఉద్దేశం మీకు చెప్తున్నా, మీ ఉద్దేశం ఎట్లుంటుందో అది మీరు గమనించుకోండి. ఆలోచన మీది, అవకాశం మీదే సార్. నా ఆలోచన ప్రకారం చెప్తున్నా నేను. మనం ఇంతవరకు ఎవరికి కూడా రిమార్క్ తెచ్చేటువంటి బండ్లు ఇప్పించలేదు నేను, ఇది గ్యారంటీ చెప్తున్నాను నేను. బళ్ళ గుద్ది చెప్పగలుగుతాను నేను. ఓకేనా? ఇట్లా ఉంది. ఓకే, మీకు గ్లాస్ చూపిస్తా చూడండి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ సీడీ ఉంది, మీకు డైరెక్ట్ కనిపిస్తుంది చెప్తున్నా. నెక్స్ట్ ప్రతి గ్లాస్ చూపిస్తుంటాను నేను. ఇక్కడ సీఏ ఉంది. ఏదైనా మార్పులు చేర్పులు జరిగినంటే మీకు ఇక్కడనే తెలిసిపోతుంది సార్. ఇలా అంతకుమించి ఏం ప్రాబ్లం ఏం లేదు. మీకు తెలియకపోతే ఒక మెకానిక్ డైరెక్ట్ తీసుకొచ్చుకొని చూపించుకోండి, అది కూడా గ్యారంటీ చెప్తాను నేను. ఇది కూడా చూసుకోవచ్చు. సీఏ ఉంది. ఇక్కడ కానీ మైనస్ ఏం లేదు సార్, నాకు తెలిసిన 100% చెప్తాను నేను. ఇది ఖచ్చితంగా అంటే సైలెంట్. ఇంజన్ చాలా సూపర్ ఉంది. ఇది కూడా సేమ్ సీఏ ఉంది. ఓకేనా? మీకు టైర్స్ చూపిస్తుండండి. ముంగై టైర్స్ వచ్చేసి ఒక 50-60% ఉంటాయి సార్ ఇవి. ఓకేనా? ఇక ప్రతి టైరు పేరు అవన్నీ చెప్పాలంటే అది సాధ్యం కాదు సార్. అది ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది టైరు. ఈ 60-70% ఉన్నాయి. అలెవెల్స్ ఉన్నాయి మీకు, అంటే ప్రతి ఒక్కరు చూపిస్తూ చెప్తుంటాను నేను మీకు. నేను ఇది కూడా గమనించుకోవచ్చు సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంది, 50-60% ఉంటాయి. ముంగటి మాత్రం ఓకే ఉన్నాయి. 60-70% వరకు ఉంటాయి సార్. టైర్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓకేనా? ఓకేనండి. ఇందాక మనం చూపించిన వెహికల్ అండి హుండై క్రేటా SX. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్. నేను ఆల్రెడీ వీడియోలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిన, చాలా బాగా చెప్పాను నేను. అది నచ్చిందా నచ్చలేదు అనేది మీ ఇష్టం సార్. ఎవరికైనా కానీ ఏదైనా మంచి అనేది మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఐడియా అనేది ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. మోడల్ 2028 షోరూమ్ ట్రాక్ ఉంది. 1,42,000 ఉంది, ఒరిజినల్ ఉంది. ప్రైస్ అనేది ఆల్రెడీ చెప్పాను సార్. ప్రైస్ కూడా 14,20,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది సార్. ఇంకొకటి, ప్రైస్ అంత ఉంటుందా ఇంత ఉంటుందా అంటే అది వాళ్ళ ఇష్టం, తీసుకుంటే వాళ్ళు మీ ఇష్టం ఉంటుంది సార్. అది దానికి మనం ఏం చేసేది లేదు, చెప్పేది లేదు. ఓకేనా? సింగిల్ ఓనర్ ఉంది. వెహికల్ మాత్రం సూపర్ కండిషన్, చాలా జెన్యూన్ సార్. వెహికల్ మాత్రం
చిన్న చిన్న డెంట్ పెయింట్ ఏమున్నా కానీ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక్కసారి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, స్కిప్ మాత్రం చేయకండి చాలా వరకు. ఓకేనా? నాకు తెలిసింది మాత్రం 100% జర్నీ చెప్తున్నాను నేను. మీ ఆలోచన, మీ విధానం ఆధారపడి ఉంటుంది సార్. అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఓకేనా? బై బై.